టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నాను, మీరందరూ ఉన్నారని ఇంకా బాగుండాలని ఈరోజు వీడియోలో ఈజీగా కొనడానికి కొన్ని బెస్ట్ ట్రిక్స్ అయితే చెప్తానండి. ఇది మా ఫ్రెండ్ అయితే ఫాలో అవుతుంది, గత 10-15 ఏళ్ళుగా తను ఫాలో అవుతుంది. సో తను అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, బట్ ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫాలో చేయాలి అనుకున్న వాళ్ళు ఫాలో చేయొచ్చు, బట్ నాట్ నేను పర్టికులర్గా చెప్పట్లేదు, జస్ట్ తను ఎలా ఫాలో అవుతుంది అనేది మాత్రం చెప్తున్నాను. డెసిషన్ అనేది మీ ఇష్టం అనమాట. సో తను మన దగ్గర డబ్బు కూడా అస్సలు లేనప్పుడు మనం కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు, ఎలా అనేది ఇప్పుడు చూద్దామండి. తనేమంటే కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉంది. సో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే కొంచెమైనా మనకు ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. తను ఫాలో చేసే ఒక 2-3 ఐడియాస్ చెప్తానండి. సో తను 12 to 15 ఇయర్స్ ఇట్లనే ఫాలో చేస్తుంది, సేమ్ ప్రాసెస్. కాకపోతే అప్పుడంతా గోల్డ్ ప్రైస్ తక్కువ ఉండింది కాబట్టి తన దగ్గర నియర్ బై ఒక 150 సవర్ల వరకు ఉందండి. 100 నుంచి 150 సవర్ల వరకు గోల్డ్ ఉంది. సో తను ఇదే ఫాలో చేస్తుంది. ఇక్కడ ఐడియా నెంబర్ ఏమంటే, హ్యాండ్ లోన్గా ఎవరి దగ్గర తీసుకుంటుంది అంటే నమ్మకం అండి. అమ్మాయి ఏమంటే డబ్బు విషయంలో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి తను ఎవరు అడిగినా కూడా తను హ్యాండ్ లోన్గా తీసుకుంటారు. అంటే చేయబదులుగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తన ఫ్రెండ్ సర్కిల్లో 1 రూపీ ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్కి అట్లా చేస్తుంది. లేదా అంటే సేవింగ్స్ గ్రూప్స్, ఇప్పుడు మనకి డ్వాక్రాను, ఇంకా కొన్ని రాస్ గ్రూప్ అని రకరకాల గ్రూప్స్ ఉంటాయి కదా మనకి మహిళలకి. సో అలాంటి గ్రూప్స్లో కూడా తను తీసుకుంటుంది, కానీ వెంటనే క్లియర్ చేసేస్తుంది. అది కూడా చూద్దామండి. సో ఇప్పుడు ఉదాహరణకి తన దగ్గర, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చెప్తే మీకు అర్థమవుతుందని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక 1 lakh అట్లా లోన్ తీసుకున్నారనుకోండి, గ్రూప్లోనే, డ్వాక్రా గ్రూపే అనుకోండి ఉదాహరణకి. తనకైతే బయట వాళ్ళు కూడా 1 రూపీ, 1.5 రూపీ అట్లా ఇస్తారనమాట. సో ఒక 1 lakh అనుకున్నా కూడా ఒక 50% తను చేస్తున్న బిజినెస్కి పెట్టుకుంటుంది. ఎందుకంటే మనకి డ్వాక్రా గ్రూప్లో మహిళలకి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఎర్నింగ్స్ చేయాలనే కదా లోన్స్ ఇస్తారు. కాబట్టి దాన్ని ఒక 50% బిజినెస్ కింద పెట్టినా కూడా ఒక 50,000 అనేది గోల్డ్ జ్యువెలరీ కానీ కాయిన్స్ కానీ కొనిపెట్టుకుంటుంది. ఉదాహరణకి అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారమే చెప్తాను ఎగ్జాంపుల్ కూడా. తనైతే గోల్డ్ ప్రైసు 2,000 ఉన్నప్పటి నుంచి కొనుక్కుంటూ ఉందండి. గ్రామ్ 2,000 ఉన్నప్పటి నుంచి ఇదే ప్రాసెసే అనమాట తను. సో ఉదాహరణకి తన కాయిన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉన్న రేట్కి చెప్తాను. సో మనకి అన్ని ఛార్జెస్ కలుపుకొని, అంటే గోల్డ్ ప్రైస్ 9,200 నుంచి ఉంది కదా. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా అప్డేట్ చేస్తాను మీకు. సో 9,500 గ్రామ్ అనుకున్నా కూడా అన్ని ఛార్జెస్ కలుపుకొని ఒక 5 గ్రామ్స్ కంటే 47,500, అంటే 50,000 అనుకోండి. సో ఇది తను కొనుక్కుంటుంది కొత్త గోల్డ్. తన దగ్గర ఉన్నటువంటి 50,000తో కొత్త గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటుంది. నెక్స్ట్ మంత్ ఏం చేస్తుందంటే ఈ గోల్డ్ కాయిన్స్ని, అంటే నెక్స్ట్ మంత్ అంటే వెంటనే గోల్డ్ కాయిన్ని ప్లెడ్జ్ పెడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఉన్న రేటు ప్రకారంగా గోల్డ్ ప్రైస్ పెరిగింది కాబట్టి బ్యాంక్లో కూడా ఒకటి 70-75% వరకు బ్యాంక్ బట్టిచ్చి ఇస్తూ ఉంటారు కదా, పర్ గ్రామ్ ఎంత అని. ఒకవేళ 6 నుంచి 7,000 అనుకున్నా, ఒకవేళ 6,000 అనుకున్న గ్రామ్కి 5 గ్రాములకి 30,000 అయింది కదా. సో ఈ హ్యాండ్ లోన్ అనేది తను తీసుకుంటుంది కదా. ఇది డ్వాక్రా గ్రూప్ అనే కాదు, ఎవరి దగ్గర తీసుకున్నా కూడా ఈ 50,000 అనేది తను క్లియర్ చేసేస్తుంది. అంటే ఈ గోల్డ్ మళ్ళీ కాయిన్ని, అంటే కాయిన్స్ కొన్ని బ్యాంక్స్లో పెట్టుకుంటారు, కొన్ని బ్యాంక్స్లో పెట్టుకోరండి. అలాంటప్పుడు తను కొన్నిసార్లు జ్యువెలరీ పెడుతుంది, కొన్నిసార్లు జ్యువెలరీ కొంటుంది, కొన్నిసార్లు కాయిన్స్ కొంటుంది. అంటే తన రిక్వైర్మెంట్ బట్టి కొన్ని పెట్టుకుంటూ ఉంటుంది వాళ్ళ పాప కోసము. సో ఇప్పుడేమవుతుంది, అప్పుడు మళ్ళీ ఈ కాయిన్ తీసుకెళ్ళి కొత్తగా కొన్న కాయిన్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ప్లెడ్జ్ పెట్టినప్పుడు 30,000 వచ్చిందనుకోండి. సో వెంటనే అది క్లియర్ చేసేస్తుంది. వాళ్ళకి 1 మంత్ ఇంట్రెస్ట్ పే చేసేసి, అంటే తను ఒక 10 డేస్లో కూడా రిటర్న్ చేసేసినా కూడా 1 మంత్ ఇంట్రెస్ట్ పే చేసేస్తుంది ఎవరి దగ్గర తీసుకున్నా కూడా. సో అట్లా అనమాట. ఇంకా మిగిలిన 20,000 అనేది కొంచెంగా ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ క్లియర్ చేసుకుంటుంది. ఎవ్రీ మంత్ అంటే తనకు కొంచెం ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది కాబట్టి. సో ఈరోజు ఇంకా కూడా ఐడియాస్ చెప్తాను తను ఏం ఫాలో అవుతుంది అనేది. ఇక్కడ ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే 22 క్యారెట్ 9,295 అండి, అంటే 9,300కు చేరుకుంది. సో 24 క్యారెట్ అయితే అపరంజి బంగారం 10,140 అండి. సిల్వర్ అయితే 120 పర్ గ్రామ్ ఉంది. సో ఐడియా నెంబర్ 2 ఏమంటే, తను చిట్టు కూడా రన్ చేస్తుంది. అంటే తన నమ్మకమైన వ్యక్తి, ఎవరి దగ్గర తీసుకున్నా నమ్మకంగానే ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ తను చిట్టు కూడా రన్ చేస్తారు. ఆయన బిజినెస్ చేస్తారు వాళ్ళ హస్బెండ్, దాంతోపాటు చిట్టు కూడా రన్ చేస్తారు. సో వీళ్ళేమంటే ఓనర్ చిట్టు కాబట్టి, ఉదాహరణకి వాళ్ళ దగ్గర 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు అట్లా రకరకాలుగా చిట్లు వేసుకుంటూ ఉంటారు. సో 1 లక్షకే చెప్తాను ఎగ్జాంపుల్గా. 1 లక్ష రూపాయలు అంటే వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అంటే ఓనర్ అనే వాళ్ళకి తోపుడు ఏమీ ఉండదు, డైరెక్ట్గా అట్లే తీసుకుంటారు. రౌండ్ ఫిగర్గా 1 lakh రూపీస్ తీసేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ వాళ్ళు దానికి అందరితో పాటు ఇన్స్టాల్మెంట్ లాగా కడుతూ ఉంటారు, మీకు తెలిసిందే కదా.
సో ఈ 1,00,000 ఏం చేస్తుందంటే సెకండ్ అంటే రెండో పాటకి ఓనర్ చీటీ అని ఉంటుంది. ఫస్ట్ పాట ఎవరైతే తీసుకుంటారో రెండో పాట మాత్రం ఓనర్ తీసుకుంటారు. ఆ రెండోది ఓనర్ తీసుకున్నప్పుడు గోల్డ్ పర్చేస్ చేసుకుంటుంది. తను గోల్డ్ కాయిన్స్ కానీ, బార్స్ కానీ, బిస్కెట్ కానీ, జ్యువెలరీ కానీ తనకి ఏది అవసరమో అది తీసుకుంటుంది. సో ఇప్పుడేమంటే ఎవ్రీ మంత్ ఇంకా చిట్టు కట్టుకుంటుంది. తనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్‌లో చిట్కి కట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే మూడో ఐడియా ఏమంటే అంటే మన దగ్గర వెంటనే డబ్బు లేకపోతే ఇట్లా చేయొచ్చు అన్నట్టుగా, అంటే గోల్డ్ కొనాలి అనే ఐడియా ఉండాలే కానీ ఇట్లాంటి ఐడియాస్ ఫాలో చేయొచ్చు అని నాకు చెప్తూ ఉంటుంది. ఎలాగో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటానండి రకరకాలుగా. నువ్వు ఎలా సేవింగ్స్ చేస్తావు, నువ్వు ఎట్లా గోల్డ్ కొంటావు అట్లా. సో నెంబర్ 3 ఐడియా వచ్చేసి నెంబర్ 3 ఐడియా. ఇది మనం ఫాలో చేసేది. బట్ దీనికి కూడా ఏం చేస్తుందంటే తను పాత గోల్డ్ తన దగ్గర ఉన్నటువంటిది గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేస్తుంది. ఏదైనా పాత నగలు అట్లాంటివి ఉంటే తను యూజ్ చేయకుండా ఉన్నవి, అంటే ఉదాహరణగా కూడా చెప్తాను మీకు. 1,00,000 రూపాయలకి పాత బంగారం ప్లెడ్జ్ పెట్టింది అనుకోండి. సో ఇంకా తను ఏం చేస్తుందంటే ఈ గ్రూప్స్ నుంచి 50,000, 1,00,000 అంటే కొంచెం ఎక్కువ బంగారం కొనాలి, కొంచెం గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి సిచ్యుయేషన్లో ఇది వర్కౌట్ అవుతుంది. సో తనేమంటే ఇప్పటికీ స్టిల్ తను ఇట్లానే కొంటూ ఉందనమాట. సో ఒక 1,00,000 తను లోన్ తీసుకుందనుకోండి, హ్యాండ్ లోను. 1,00,000 గోల్డ్ ప్లెడ్జ్ పెట్టింది. ఇప్పుడు తన దగ్గర 2,00,000 అనుకుందాం, అంటే ఉదాహరణగా చెప్పాను. ఒక 50,000 లక్ష అని 2,00,000 అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ప్లెడ్జ్ పెట్టిన 1,00,000 ఉంది, హ్యాండ్ లోన్ కింద 1,00,000. ఈ 2,00,000కి ఇప్పుడున్న రేట్ ప్రకారం మన పాత బంగారంకి ప్లెడ్జ్ పెడితే 1,00,000 కదా, దానికి ఒక 10 గ్రామ్స్ రావచ్చు, అంటే 10,000 గ్రామ్ వేసుకున్నా కూడా. లోన్ తీసుకున్న 1,00,000కి అదొక 10 గ్రాములు. ఇప్పుడు 20 గ్రామ్స్ మన దగ్గర కొత్త కాయిన్స్ కానీ, బార్స్ కానీ ఉంది, అంటే ఇట్లా తను ఫాలో అవుతుందనమాట. సో ఇప్పుడు 20 గ్రామ్స్ కొత్త గోల్డ్ తన దగ్గర ఉంది. దీన్ని వెంటనే నెక్స్ట్ వీకే మళ్ళీ రీప్లెడ్జ్ పెడుతుంది. ఇప్పుడు 20 గ్రాములు మనకి బ్యాంక్‌లో గోల్డ్ పెడితే అంటే ఒక 16-17 గ్రాముల వరకు పెడుతుంది. అంటే ఒక 1,00,000 రూపాయలకి హ్యాండ్ లోన్ ఏదైతే తీసుకుందో అది క్లియర్ చేయడానికి మాత్రమే తను మళ్ళీ గోల్డ్ ప్లెడ్జ్ పెడుతుంది. అప్పుడు 6,000 లెక్కన 20 గ్రాములకి 1,20,000 అయింది. అంటే 1,00,000 రూపాయలకైతే ఒక 16-17 గ్రాములు పెట్టినా సరిపోతుంది. ఇంకా 3 గ్రాములు తన దగ్గరే ఉంచుకోవచ్చు. సో ఉదాహరణకు చెప్తున్నాను. లేదా 20 గ్రాములు ఒకేసారి ప్లెడ్జ్ పెట్టినా కూడా 20,000 మళ్ళీ గోల్డ్ కొనడమో, లేదా ఆ 20,000ని వెంటనే బ్యాంక్‌కి క్లియర్ చేసుకోవడమో అట్లా చేస్తుంది తను. సో ఇప్పుడేమంటే ఈ 1,20,000 వచ్చింది కదా కొత్త బంగారం ప్లెడ్జ్ పెట్టగానే. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు హ్యాండ్ లోన్ ఏదైతే తీసుకుందో అది ఇంట్రెస్ట్‌తో సహా ఒక మంత్ ఇంట్రెస్ట్ పే చేసి క్లియర్ చేసేస్తుంది. ఇప్పుడు తనకేముంది అప్పు, ఎవ్రీ మంత్ పాత గోల్డ్ 1,00,000, కొత్తగా పెట్టుకున్న గోల్డ్ 1,00,000. ఓకేనా. ఈ 2,00,000కి తను కట్టుకుంటుంది. అంటే పాత బంగారంకి 1,00,000, కొత్తగా కొన్న గోల్డ్ మళ్ళీ పెట్టింది కదా ప్లెడ్జ్ 1,00,000కి, సో అవి 2. సో ఈ 2,00,000కి మాత్రం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ తన దగ్గర ఉన్నప్పుడంతా అసలు, అంటే ప్రతి నెల ఒక 5,000, 4,000, 3,000 తన దగ్గర ఎంత ఉంటే అంత. అంటే ఎవరైనా వాళ్ళ హస్బెండ్ శారీ కొనుక్కోమని ఏదైనా ఫెస్టివల్స్ వచ్చి, ఏదైనా అకేషన్ వచ్చి తన అంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఎవ్వరు ఏం అమౌంట్ ఇచ్చినా కూడా వెంటనే గోల్డ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. స్ట్రిక్ట్‌గా రూల్ ఫాలో అవుతుంది. ఎక్స్‌పెన్సెస్ తగ్గించుకుంటుంది. సో వెంటనే తను అనుకున్న గోల్ కన్నా కూడా వెంటనే త్వరగా తన గోల్ రీచ్ అవ్వడమే కాకుండా ఈ గోల్డ్ మళ్ళీ విడిపించుకోవాలి. ఎందుకంటే పాత బంగారం పెట్టేసింది, కొత్త బంగారం పెట్టింది. సో ఇవన్నీ విడిపించుకునేంత వరకు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ, ఖర్చులు తగ్గించుకుంటూ, ఇంకా ఏది బట్టల జోలికి కానివ్వండి, అనవసరమైన వాటికి ఆ అమ్మాయి వెళ్ళదు. ఓన్లీ గోల్డ్, సిల్వర్ ఇవే కొంటూ ఉంటుంది. సో తన దగ్గర అందుకనే ఇప్పుడు 100-150 సవర్ల బంగారం వాళ్ళ పాపకని కొని పెట్టున్నది. ఇప్పుడు జ్యువెలరీనే అంత ఉంది. ఇంకా కాయిన్స్, బార్స్ ఇవన్నీ కూడా బ్యాంక్‌లో లాకర్‌లో ఉంది. అది ఎప్పుడైనా తను తెచ్చినప్పుడు చూపెడతాననింది. చూడాలి మరి అది. సో అదనమాట అండి. అంటే తను కొంచెం ఓపెన్‌గా చెప్తుంది ఏదన్నా వాస్తవాలన్నీ కూడా. అందుకనే నేను నాతో షేర్ చేసుకుంటుంది. నేను ఇట్లా అడిగాను, ఈ విషయాలన్నీ నేను వీడియోలో చేస్తానంటే, నో ప్రాబ్లమ్, ఐడియా ఇస్తే ఎవరైనా ఫాలో అవుతారు కదా, నచ్చిన వాళ్ళు, పాజిబిలిటీ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు కదా అని తను కూడా ఎంకరేజ్ చేస్తుంది నన్ను. సో ఇదే అండి, గోల్డ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు కూడా కొంచెం తనకి ఎలాంటి ఇన్కమ్ వచ్చినా, 500 వచ్చినా, 1000 వచ్చినా బ్యాంక్ లోన్ క్లియర్ చేసుకోవడానికి కట్టుకుంటుంది. అది నెలలో 1 సార్లే వెళ్ళాలని లేదు, 1, 2, 3 సార్లు కూడా బ్యాంక్‌కి వెళ్ళి కట్టేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి. సో ఇట్లా ఇప్పుడు అమ్మాయికి కొత్త గోల్డ్ 20 గ్రామ్స్ ఉంది. సో ఈ విధంగా చేసుకుంటుందండి. హ్యాండ్ లోన్‌గా తీసుకున్నవి
వెంటనే క్లియర్ చేసేస్తుంది. ఎందుకంటే కొత్త బంగారాన్ని తన దగ్గర ఉంచుకోదు. సో, మళ్ళీ దానికి ఇంట్రెస్టే కట్టుకుంటుంది. అంటే తన ఉద్దేశ్యం ఏమంటే బయట తీసుకున్నది రూ. 1, రూ. 1.5 ఎందుకంటే ఈ అమ్మాయి కరెక్ట్‌గా కట్టేస్తుంది. ఎవ్వరు అడిగినా ఈ అమ్మాయికి లేదు అని చెప్పరు. సో, తన మాట అంటే మాట. నెక్స్ట్ మంత్ ఇస్తాను లేదా 2 మంత్స్ తర్వాత ఇస్తానంటే ఎగ్జాక్ట్ డేట్‌కి తను ఫోన్ చేసి ఫోన్‌పే కానీ లేదా డైరెక్ట్‌గా క్యాష్ ఇంటికి తెచ్చివ్వడం అలా చేస్తుందనమాట. కాబట్టి ఎవరైనా కూడా ఈ అమ్మాయికి ధైర్యంగా అప్పు అడిగితే ఇస్తారు. సో, అలాంటి ఒక గుడ్ విల్ ఉందనమాట వాళ్ళ ఫ్యామిలీకి. సో, ఇట్లా ఫాలో అవుతుంది. ఇప్పుడు కొత్త బంగారం తనకి 20 గ్రామ్స్ వచ్చింది కదా! ఒక 1 ఇయర్ అట్లా ఆ అమ్మాయి అన్ని రకాల ఇన్‌కమ్స్ అంటే తన ఇన్‌కమ్ సోర్స్‌నంతా చక్కగా యూజ్ చేసుకొని, కొంచెం ఎక్స్‌పెన్సెస్ రెడ్యూస్ చేసుకొని, కొంచెం స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే లోన్ క్లియర్ అయిపోతుంది. పాత బంగారం వస్తుంది, కొత్త బంగారం వస్తుంది. సో, మళ్ళీ ఇదే ప్రాసెసే అండి. తను ఒక్కసారి రిలీజ్ చేసుకుంది అంటే, మళ్ళీ కొత్త అంతా విడిపించుకున్న బంగారం మళ్ళీ పెడుతుంది ఆ అమ్మాయి. ఎందుకంటే కొంచెం మనకి బ్యాంక్ లోన్ బయట వడ్డీలతో కంపేర్ చేస్తే రూ. 1, రూ. 1.5, రూ. 2 కన్నా బ్యాంక్ లోన్ బెస్ట్ కదా! సో, అందుకనే తను బ్యాంక్ మాత్రం ఎప్పుడూ బ్యాంక్ లోనే పెట్టుకుంటూ ఉంటుంది గోల్డ్ లోన్. సో, ఇట్లా క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. సో, దాని దగ్గర చేతుల్లో డబ్బు లేకపోయినా కూడా స్టార్టింగు ఇలాంటి ప్రైవేట్ గ్రూప్స్ అండి. ముందైతే తను ఒక 15 ఇయర్స్ ముందు డ్వాక్రా గ్రూప్‌లో కూడా తను లేదట. చిన్న చిన్న ప్రైవేట్ గ్రూప్స్‌లోనే ఉండింది. దాంట్లో రూ. 1.5 ఇంట్రెస్ట్ ఉండేదట. ఆ రూ. 1.5 ఇంట్రెస్ట్ అయినా కూడా తను ఆ రోజుల్లో ధైర్యం చేసి తీసుకొని 1,00,000, 2,00,000 అట్లా లోన్ తీసుకొని గోల్డ్ కొనిపెట్టింది. సో, గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది కాబట్టి తనకిప్పుడు ప్రాఫిట్టే. సో, తను కట్టిన వడ్డీ కన్నా కూడా వడ్డీ అంటే తనేం లేదు సింపుల్ ఇదే చేస్తుందండి. లోన్ తీసుకుంటుంది, గోల్డ్ కొంటుంది. ఆ లోన్ క్లియర్ చేయడానికి గోల్డ్ ప్లెడ్జ్ పెడుతుంది. ప్లెడ్జ్ అంటే తక్కువ ఇంట్రెస్టు. సో, ఇక్కడ వీళ్ళ లోన్ తీసుకున్న దానికి వెంటనే నెక్స్ట్ మంతే క్లియర్ చేసేస్తుంది. సో, బయట తీసుకున్న ఎక్కువ వడ్డీది క్లియర్ అయిపోతుంది. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్ లోను, గోల్డ్ లోను ఉంటుంది. దాన్ని కొంచెం కొంచెంగా అంటే ఎవ్రీ మంతు అసలు వడ్డీ కట్టుకునేలాగా తను కొంచెం ఎర్నింగ్స్ ఉంటుంది. అంటే తనకి చీటీలు రన్ చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ కాబట్టి ఆ డబ్బు అనేది వస్తూ పోతూ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి తను ఈజీగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఎవరైనా కూడా అండి జాబ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో కొంత ఒక 5,000, 10,000 మనకొచ్చే ఇన్‌కమ్ మన దగ్గర ఉన్నటువంటి ఎవ్రీ మంత్ మన దగ్గర ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఆ గోల్డ్ లోన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్ని గ్రాములు అనేది. దాన్ని బట్టి ఇట్లా మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా మీరు ఇది ఫాలో అవ్వాలని కాదు. జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఎలా ఉంది ఐడియాసు ఫాలో చేయొచ్చా? పాసిబిలిటీ ఉంటే మనం కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.